చేస్తాయి. విద్య లేకపోవడం వలన వట్టి పాత్రగానే దేవుని చేతిలోనికి వెళ్ళిపోవడం వలన దేవుని యొక్క కృపతోనూ వాక్యముతోనూ దేవుని యొక్క ఆత్మతోనూ నింపబడి కేవలము ఆత్మ నడిపింపు చేత ఆత్మల రక్షణార్థమైన మిగుల దాహము చేత విశ్వాసముతో కష్టముతో చేసినటువంటి పరిచర్య. అందులో మోషే గారు యొక్క సాక్షి వేళ నిలబడింది. ఈ మందిరం చూస్తే స్తంభాలు 4 స్తంభాలు ఉన్నాయి. గోడలో ఒకటి, ఆ గోడలో ఒకటి, 6, ఇటు 4, 24 స్తంభాలు. యోహాను గారిని యోహాను ఇక్కడ ఎక్కి రమ్మని పిలిచినప్పుడు అక్కడ ఇలాంటి పరిచర్య చేసినటువంటి మోషే లాంటి పెద్దలు అనబడేవారు 24 పెద్దలు ఉన్నారంట. జయించిన వారిని దేవుని మందిరములో ఒక స్తంభముగా చేస్తానని ప్రకటన గ్రంథంలో ఉంది. అలాగున ఒక స్తంభాలు లాంటి 24 స్తంభాలు అలాగున ఈ మందిరాన్ని కట్టారు. మోషే గారి యొక్క ప్రయాస ఈ మందిరము ఒక సాక్ష్యముగా నిలబడుతుంది. అయిపోయింది 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాల్లో నేను ముగించు. సాక్షార్థమైన సహవాసం. ప్రియులారా, చాలా క్లుప్తముగా ఒక్క మాట. మా నాన్నగారు చిన్నప్పుడు ఒక వచనాన్ని నా చేత కంఠస్థం చేయించారు. అందులో ఏముంటుందంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్పుకొస్తూ, ఈ లోకములోనికి మనం వచ్చినప్పుడు ఏమీను తీసుకొని రాలేదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేము. మరి మోషే గారు కూడా ఏమీ తీసుకొని వెళ్లకుండగానే వట్టి చేతులతో పరలోకి వెళ్ళారంటారా? మళ్ళా మీకే ప్రశ్న. అందుచేత మోషే గారు ఏమీ తీసుకుని వెళ్ళని వారి వరుసలో లేరు. ఇదొక అర్థం. కనుక ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో ఏముంటదంటే, అసలు ఈ భూమి ఆకాశము సమస్తమును గతించిపోయంట, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కనపడుతుంది. ఊరికి 5 నిమిషాలు, నేను వాక్యం చూడక్కర్లేదు, మాటలే. ఇది వాక్య సమయం కాదు. భోజనాలు కూడా ఇన్ టైంలో వదిలిపెట్టాలి. ఇంకొక 3-4 నిమిషాలు అంతే, జస్ట్ ముగించేస్తాను. ఏం చూడొద్దండి. ఆ మహిమగల నూతన యెరూషలేము దేవాలయమునకు 12 పునాదులు, 12 గుమ్మములు, 12 + 12, మళ్ళీ ఇందాక 24 మళ్ళీ మందిలో కనపడుతున్నాయి. అక్కడ 21వ వచనములో అధ్యాయంలో నేను చదువుతాను, వినండి. ఆ పట్టణములో సర్వాధికారి అయిన దేవుడుకు ప్రభువును గొర్రె పిల్లియు దానికి దేవాలయమై ఉన్నారు. ఏ దేవాలయము పరలోకంలో కనపడలేదు, గొర్రెపిల్లే దేవాలయము. ఇక్కడ సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ఇప్పుడు 24 చూడండి. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక రాజులు అనగా జయించిన వారని అర్థం. విశ్వాస పోరాటములో జయించినటువంటి వారని అర్థం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి సకల పోరాటాల్ని జయించడానికి క్రీస్తును సర్వాంగ కవచంగా ధరించుకున్న వారు మాత్రమే జయించగలరు. ప్రకటన గ్రంథం 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి చిట్ట చివరి బహుమానం ఏంటంటే, జయించువానికి జయించువానికి జయించువానికి.
కనుక అట్టి జయించువాని వరుసలో నిలబడినటువంటి మన మోషే గారు, మన ప్రియులు ప్రభుతో ఉన్నారు, దేవుని నివాసంలో ఉన్నారు. గనుక ఇది ఆనందకరమైన విషయము. అక్కడ మోషే గారు సువార్త పరిచర్య ద్వారా చేసినటువంటి ఘనత, ఎంతమంది దినాన్ని చెప్పిన సాక్ష్యాలు చెప్పిన వారి ద్వారా వచ్చిన ఘనత మహిమలు వారు పరలోకం తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. ఆ తర్వాత వచ్చిన చూడండి, ఆయన ఆ విశ్వాస మహిమను తీసుకుని వెళ్ళిపోతే అక్కడ ఎలా ఉందో చూడండి. 25, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు, అక్కడ ఏమి లేదట, రాత్రి లేని మహిమలోనికి మోషే గారు వెళ్ళిపోయారు. అలవాటు ప్రకారంగా వచ్చారను. అచ్చట రాత్రియు హానియు నుండాదు, ఎచ్చట ధనమోయట హృదయంబు నుండును, విచాలా విడిగానా విజయ రక్షకు నీతో. నాకు చాలా ముచ్చటైనటువంటి ఈ పదం, పెద్ద పెద్ద వారి దగ్గర పలుకుతూ ఉంటాను. ఇది మోషే గారు ఎలా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఉన్నట్లుగా శిథిలమైపోతున్నటువంటి ఈ గుడారాన్ని వదిలేశారు కదా. ఇక మూలుగు, ఆయాసము, దుఃఖము లేదు కదా. అందుచేత అక్కడ ఎలా ఉన్నారు ఇప్పుడు? విచ్చాలా విడిగానా విజయ రక్షకు నీతో. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణము యొక్క ముళ్ళును విరిచినటువంటి విజయ రక్షకునితో, అయ్యా ప్రభువా, తండ్రి, నాథా, ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా, నా జీవదాత, నా కొరకు నీవు ప్రాణం పెట్టావే, తత్ఫలితంగా ఈ నిత్య జీవంలో ఈ వెలుగులో నేనున్నాను అని విజయరక్షకునితో విచ్చాలా విడిగా, అంటే స్వేచ్ఛగా, అద్దు ఆపు లేదన్నమాట. ఇక శరీరమే లేనప్పుడు ఇంకేముందండి. అంచేత ఆత్మ పరమాత్మ విలీనమైపోవడం, విచ్చలవిడిగా విజయరక్షణతో ముచ్చాటలాడుచు మురియుచు నుందును. మన మోషే గారి యొక్క అనుభవం ఎలా ఉందో చూడండి. ముచ్చటలాడుకుంటూ మురియుచు ఉన్నారు. ఈ దినమున వారి కుమారులు చేపట్టినటువంటి ఈ విజయపరమైనటువంటి, ఈ జీవదాయకమైనటువంటి, ఈ ఆశీర్వాదకరమైనటువంటి సహవాసములో పెద్దలు అనబడిన వారు, దైవజనులు అనబడిన వారు వారిని గురించి చెబుతూ ఉంటే సాక్ష్యాలు, అబ్బాబ్బాబ్బా, మనం ఇంకా మిగిలి ఉన్నాం కాబట్టి మనకు ఏముందో తెలిసినా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించిందన్నమాట. ఆ మేఘము వలె ఉన్న సాక్షి సమూహములో మోషే గారు కూడా ఒక్కరై నిలిచారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలైన అనుభవానికి వెళ్ళిపోయారు. మనం ఆలోచించడానికి అందనటువంటి మాట ఏంటంటే, యెహోవా యొక్క భక్తుల మరణమట ఆయన దృష్టికి అసలు మరణము విలువ. ఈ లోకంలో ఏ మానవుడు చచ్చే వరకునే విలువ, కానీ చచ్చిన తర్వాత పెద్ద విలువ ఉండదు. ఒకవేళ సామాజిక సేవకుడైతే, సంఘ సంస్కర్త అయితే, ఒక రాజకీయ ఉద్దండుడైతే, ఏదైనా ఒక పెద్ద అధినేత అయితే, వారి సమాజానికి, వారి యొక్క బృందానికి మాత్రమే విలువగా చూసుకుంటారు, కానీ మిగతా వాళ్ళకి మాకేం తెలుసు అంటాం. కానీ దేవుని దృష్టికి భక్తుని యొక్క మరణం చెప్పండి విలువైనది. కనుక ఈ లోకంలో సమస్తము వ్యర్థమే, కానీ
వ్యర్థము కాని సార్థకమైనటువంటి స్థితిలోనికి వెళ్ళారని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి తనయులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్న సమయాన్ని బట్టి అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. మరి చాలా అద్భుతమైన, మరి తక్కువ టైములో ఎక్కువ వర్తమానం అందించిన దేవుని దాసులు మరి బిషప్ గారు యమానుయేల్ అయ్య గారికి ప్రత్యేకముగా మన జీజీఎం సంఘాల పక్షముగా వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మరి సమయం చాలా ఉన్నది, ఎవరు చెప్పడానికి సమయము లేదు. మరి సమయం కావాలనుకుంటే రేపు ప్రత్యేకం కూటమి పెట్టుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి, మరి తండ్రి సమానం నాన్నగారు స్నేహితులు లాజరస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు 2 నిమిషాలు చిన్న ప్రార్థన వారు చేస్తారు. అలాగే దావీదు గారు, అలాగే సత్యనారాయణ గారు మన మధ్యలో ఉన్నారు. చిన్న చిన్న ప్రార్థనలు. భోజనాలు పెట్టద్దు, భోజనాలు అందరూ ఎవరికి పెట్టద్దు, అందరూ కలిసే భోజనం చేద్దాం. ఈ సమయంలో మరి దేవుని దాసులు అభిషక్తులు నాన్నగారు స్నేహితులు లాజరస్ గారు ముందుకు వచ్చి వారు చిన్నగా ప్రార్థన చేస్తారు. అలాగే లాస్ట్లో మన యోహాను గారు, గుడ్డుమిల్లు యోహాను గారు మన మధ్యలో ఉన్నారు. వారు 2 మాటలు చెప్పి వారి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. జాన్ పలగొట్టు 2 మాటలు చెప్తా అన్నట్టు టైము లేదు. వీలైతే లాస్ట్లో 2 మాటలు చెప్పగలవు. ఎవరు బాధపడకూడదని ఈ మాట చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో అందరూ ప్రార్థనలో ఉందాం. ఎవరు బయటికి వెళ్ళొద్దు. బయట ఉన్నవారు అందరూ లోపలికి వచ్చాడు. ఒకసారి బయట ఉన్నవారు అందరూ కూడా వారి దయించి లోపలికి వచ్చేస్తే 2 చేతులు ఆకాశం వైపు చాపి ఇప్పటి వరకు చెప్పిన మాటలు మన మోషే గారి కోసం ఎలా అయితే మన అనేకులు సాక్ష్యం ఇచ్చారో, రేపు మనము కూడా పిలుపు వస్తే వెళ్ళవలసి ఉన్నది. మన కొరకు కూడా అనేకులు సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. మంచి పనులు, మంచి ప్రార్థన జీవితం, భక్తి జీవితం, మంచి క్రియలు మనం నేర్చుకోవాలి. అనేకులు నేర్పించాలి, ప్రభువులో నిద్రించాలి. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు హస్తవినడానికి స్తోత్రము. నాయన ఇదిగో తండ్రి, మా తండ్రి అయా దైవజనులు మోషే అన్నయ్య గారి నిమిత్తం ప్రభువా, నా తండ్రి మా తండ్రి నాయన ఇదిగో నీ సేవకులు ప్రభువా, దేవా నా తండ్రి అనేకులు ప్రభువా, నా తండ్రి తనను గురించి దేవా సాక్ష్యాలు ఇచ్చారు ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు 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 ప్రభువా. తనను గురించి ప్రభువా దేవా ఎంత చెప్పినా తక్కువే ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నా తండ్రి ఇదిగో మోసే అన్నయ్య గారి నిమిత్తం ప్రభువా దేవా 30 సంవత్సరాలుగా దేవా నా తండ్రి నాయన తనతో కలిసి అనుభవం ఉంది ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవా నా తండ్రి నన్ను పిలిచిన దినం మొదలుకొని ప్రభువా అయా నాయన నాకు దేవుడు మాట్లాడుతుండగా ప్రభువా ప్రతిదినం దేవుడు మాట్లాడుతుంటే నాకు అర్థాలు తెలియక దైవజనులకు చెప్పుతుంటే అంటే నాకు దానికి అర్థం చెప్పి నన్ను బలపరుచుతూనే ఉండేవాడు. గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవాన్ని దాసుని పిలుచుకున్నావు తండ్రి. దేవాన్ని నిత్యరాజ్యంలో ఉన్నాడని మేము నమ్ముస్తూ నా తండ్రి ఇదిగో నాయన దైవజనులుగా ప్రభువా నా తండ్రి ఈ స్థలంలో ఉండి నీ బిడ్డలందరూ నాయన సాక్ష్యాలు దేవా నువ్వు విన్నావు దేవా నాయన. అంతటా అందరి మీద దేవా మీ ప్రసన్నత ఉంచండి, మీ సన్నిధి ఉంచండి ప్రభువా. దేవా నీ సన్నిధి కాంతిని బిడ్డల అందరి మీద ఉదయింపు చేయండి ప్రభువా. నీతి సూర్యుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా లేక నీ మొక్క కాంతి ప్రభువా ఇదిగో నైనా నీ దాసులు వచ్చిన దాసులు అందరూ సంఘాల మీద ప్రభువా నీ మొక్క కాంతి చూపండి. ఇంకనూ బహుబలంగా దేవా నీ దాసులను ప్రభువా దేవా బహుబలంగా మీరు వాడుకోండి ప్రభువా. ఇదిగో నైనా నా తండ్రి సంఘాన్ని సంఘబడలను ప్రభువా మరింతగా ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించండి. దేవా మోకాళ్ళ అనుభవం దేవా నాయన గంటల తరబడి ప్రార్థన బిడ్డలకు అనుగ్రహించమని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దావీదు గారు దుమ్ములపేటలో సేవ చేస్తున్న దావీదు గారు, అలాగే సత్యనారాయణ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా ముందుకు వస్తారు. అమ్మ ఎవరు బయట ఉన్నవారు అందరూ లోపలికి వచ్చేయండి. కాస్త ఎవరు వెళ్ళొద్దు.
మనము ఆత్మీయ సేవకులు మోషే గారి ద్వారా రక్షించబడ్డాం, బలపరచబడ్డాం. అందరూ కొంత టైం వచ్చిందాం. సర్వకృపానిధి, సర్వాంతర్యామి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మీ దాసులు మోసే గారిని మీరు ప్రేమించి దర్శనమిచ్చి ఆయన తండ్రి వారి ప్రభా వారిని వర్షా ప్రాంతం నుంచి స్థలానికి నడిపించి అద్భుతమైన పరిచయం చేశారు. వారు ఎన్నో శ్రమలు కష్టాలు భరించి ఆయన తండ్రి ప్రభా నాయన తండ్రి మీ మాట మేరకు ఇక్కడ పరిచయం వారు నాయన ఏర్పాటు చేశారు. నాయన వారు విడిచినట్టున్న తండ్రి కుటుంబాన్ని మీ పాదాల ముందు పెట్టి ప్రార్థన చేస్తున్నాను. నాయన వారి బిడ్డలందరిలో ఐక్యత దయచేయండి. ఈ పరిచయం మీ నామ మహిమార్థంగా జరిగించండి. 6 మగపిల్లలను నా తండ్రి ఆడబిడ్డ నూరు ఇచ్చారు. నాయన వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్నట్టు నా తండ్రి ప్రభా ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. సంఘం అందరూ నా తండ్రి ప్రభా ఈ పరిచర్యకి ఎంతగానో సహకరిస్తున్నారు. వారిని వారి కుటుంబాలను వారి చేతి పనులను దీవించండి. ఇంకను ఈ పరిచర్యకు సహకరించే మంచి మనసు బిడ్డలందరికీ దయచేయండి. దైవజనుల ద్వారా అనేక అనుభవాలు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా. మేము కూడా నా తండ్రి పరిచర్యకు వచ్చాం కాబట్టి మోసేవారి వల్ల నా తండ్రి ప్రభా నా తండ్రి నమ్మకంగా మీ పని చేసేటువంటి మనసు మాకు దయచేయండి. సమస్తాన్ని మీ నామ మహిమార్థంగా జరిగించి మీ కృపలో ముందుకు నడిపించమని చేసిన ఈ దీనదాసుని ప్రార్థన మీ పాద సంధికి చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మీరు మాత్రమే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామంలో మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలోనైనా తండ్రి దేవా మీ దైదాసులునైనా తండ్రి నైనా తండ్రి దేవానైనా తండ్రి స్తోత్రాలనైనా తండ్రి నైనా తండ్రి మోసే గారిని గూర్చి దేవా అనేకమైన విషయాలు మేము ఉన్నాము తండ్రి. నైనా మీ సేవకులు నిలబెట్టి వారి కోసం చెబుతున్న ప్రతి అనుభవాన్ని కూడా మేము వింటుంటే మేము కూడా తండ్రి విశ్వాసములో మేము బలపడ్డాము నైనా తండ్రి స్తోత్రాలు. మొదటగా మీరు ప్రియులను పిలుచుకున్నారు, తర్వాత నైనా అందరూ కూడా నైనా తండ్రి మేము నైనా నీ దగ్గర చేరవలసిందే కనుక వారు ఈ రీతిగా నేను నా తండ్రి లోకంలో జీవిస్తుండగా సేవా పరిచర్య ఎంతగా నమ్మకంగా చేసి ఉన్నారో తండ్రి, అలాగే నైనా తండ్రి వారిని మాదిరిగా తీసుకుని నైనా తండ్రి సేవకులు మరి అందరూ కూడా తండ్రి నైనా నమ్మకంగా నైనా తండ్రి జీవించడానికి సహాయం చేయి. నమ్మకమైన వారికి జీవికిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు తండ్రి స్తోత్రం. దేవా మీ ప్రియులకి ఇచ్చిన జీవికిరీటాన్ని కూడా మేము పొందుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. చివరిగా మీ దైవ సహాయకులనైనా తండ్రి నన్ను మలయ గత నిలబెట్టి శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించుకున్నారు తండ్రి. మీ సన్నిధి వారికి తోడుకిచ్చి నడిపించండి. అలాగే నన్ను తండ్రి ఇదిగో ప్రవాణాన్ని తండ్రి స్త్రీలు నన్ను తండ్రి డేవిడ్ పల్లయ్య గారిని బట్టి వందనాలు, అలాగే వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు తండ్రి, వారికి ఇచ్చిన విశ్వాసం బట్టి వందనాలు తండ్రి. ఇంకా అన్నదమ్ములు నాయన బంధుమిత్రులందరినీ కూడా దీవించి ఆస్వాదించి నేను మిగిలిన సమయం ఆశీర్వాదకరంగా మీరే జరిపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాగే నిలబడదాం. 5 నిమిషాలు అందరూ నిలబడదాం. సమయంలో యోహాను గారు మన మధ్యలో 1-2 మాటలు, సమయం లేదు. లోకా మాట్లాడుతున్నారు, జాన్ పాల్ మాట్లాడుతున్నారు. మరి సమయం లేదు, ఆశీర్వాదం తీసుకుని మనం ముగించుకుందాం. మరి చాలా మంది ప్రముఖులు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో యోహాను గారు మాట్లాడతారు. ప్రియులారా, మీరందరూ నిలబడము దేవుడి సేవకులు తమ్ముడు డేవిడ్ పాల్ గారు ఆశీర్వాదముతో ముగిస్తారు కనుక మళ్ళీ కూర్చోవడం లేవడం ఎందుకు అనేసి వారు అలా చెప్తుంటారు. నేను ఒకే ఒక్క మాట చెప్తాను. ఇంతవరకు దేవుని సేవకులు వారికి దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు మనతో మాట్లాడారు. దేవుని వాక్యం అంతా విలువైనదే, దానిని జీర్ణించుకోవడం ద్వారానే ఉంది. చాలా మందికి కొన్ని విషయాలు అర్థమవు, కొన్ని విషయాలు కొంతమందితో మాట్లాడుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఈ దినము నాయన అపోస్తులు
పాస్టర్ ఎం మోషే గారు ద్వారా లేక ఆయన మరణము ద్వారా గొప్ప సువార్త మనము వినగలిగాము. నా నుండి ఒక్క మాట చెప్తాను. దానియేలు గ్రంథం తీనక్కర్లా 12వ అధ్యాయం 3వ వచనము నుండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రముల వలె ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి నన్ను పిలిచినప్పుడు, దేవుని సేవకుల మధ్య నేను మాట్లాడవలసి వచ్చినప్పుడు, వారిని చూచి తమ్ముడు జోసఫ్ గారిని అడిగాను. వారు చెప్పారు, ఈ సేవకులందరినీ కూడా నాన్నగారు సిద్ధపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నిరంతరము మన హృదయాల్లో కానివ్వండి, పరలోకంలో కానివ్వండి, వారి చేత నడిపింపబడిన సేవకుల్లో కానివ్వండి నిలిచి ఉంటారు. అందులో అనుమానం లేదు. అయితే నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, ఇక్కడ దేవుని సేవకులు ఉన్నారు, ప్రభు రక్తంలో కడబడినటువంటి నమ్మకమైనటువంటి విశ్వాసులు ఉన్నారు. మనమందరము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతోమంది అక్కర్లేని అలవాట్లలో వారి జీవితాలని నాశనము చేసుకుంటూ ఉండగా, మనము నడుము బిగించి నాయన మోషే గారి వలె అనేకులను ప్రభు కొరకు సిద్ధపరచడానికి, ప్రభు రాజ్యమును, ఆయన నీతిని వారు వెతకడానికి మనము ప్రయాసపడవలసిన వారమని నిత్యము జ్ఞాపకములో ఉంచుకోవాలన్నది నిజమైన నా ఆశతో మాట్లాడుచూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. దేవుడికి స్తోత్రం. తమ్ముడు జానపాల్ 2 మాటలు, సమయం లేదు. లోక్పాల్ కూడా 2 మాటలు త్వరగా. ఎవరు వెళ్ళొద్దు బయటికి దయించి. అందరూ ఎప్పుడు ముగింతే ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తూ ఉన్నాం. కానీ ఆత్మీయ తండ్రి కోసం ఎంతసేపు మనం ఇక్కడ ఉన్నా తక్కువే. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన మన కొరకు ఎన్నో సంవత్సరాలు నిలబడిన రోజులున్నాయి, మోకరించిన రోజులున్నాయి, మనకు వర్తమానం అందించిన రోజులున్నాయి, మనలను ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించిన రోజులున్నాయి. ఈరోజు ఇంతగా మనం దీవించబడ్డామంటే ఆయన ప్రార్థన, ఆయన మాటలు, ఆయన యొక్క నడవడిక, ఆయన ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి నాన్నగారితో నేను మార్పు చెంది బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయ్యి తదుపరి 15 సంవత్సరాలు ఆయనతో కలిసి నడవడానికి అనేక కార్యక్రమాలలో, సంఘ ఆరాధనలో, కార్యక్రమాల్లో, సభల్లో మరి పాలు పంపులు పంచుకోవడానికి, మరి ఎన్నో గొప్ప సంగతులు నేర్చుకోవడానికి. ఆ సంగతులు ఏంటంటే విశ్వాసము, వాక్యము, ప్రార్థన, సత్క్రియలు, మంచి హృదయం, అంటే అందరినీ ప్రేమించే హృదయం. దేవుని స్తోత్రం. ఇవన్నీ నేర్చుకోవడానికి మరి ఆయన ద్వారా మరి ఉన్నతమైన సేవా పరిచర్య జరిగించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. దేవుని స్తోత్రం. ఆయన దాదాపు 35 సంవత్సరాలు పైబడి సేవ చేశారు. ఈ 35 సంవత్సరాలు కూడా ఎవరి దగ్గర ఆయన నిలబడలేదు, ఎవరి దగ్గర ఆయన చెయ్యి చాచలేదు, ఎవరి దగ్గర ఆయన సమస్య చెప్పుకోలేదు, ఎవరిని సహాయం అడగలేదు. అడిగినా మానినా దేవుని అడిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత నిష్కర్షమైనటువంటి, నిజాయితీ అయినటువంటి, నమ్మకమైనటువంటి సేవ నాన్నగారు చేసి అదే సేవా పరిచర్య మేమందరం చేయడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. స్థానికంగా ఇక్కడ ఉంటూ మరి సంఘ ఆరాధనలో పాల్గొనడానికి, ఈ కార్యక్రమాలన్నిటి ముందుకు జరిగించడానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు. మనల్ని చాలా మంది అడిగితే, అయ్యా నీకు ఏది ఇష్టం అని అడిగితే ఒకరు వాచ్ అంటారు, ఒకరు బంగారం అంటారు, లేదా ఒకరు వెండి అంటారు, ఒకరు కారు అంటారు, ఒకరు మేడ అంటారు, ఒక మిద్ద అంటారు, లేదా కొంతమంది వస్త్రాలు అంటారు. కానీ మా నాన్నగారిని ఒక రోజు నేను అడిగితే ఆయన ఏమన్నారో తెలుసా? బాబు నాకు 3 ఇష్టం. ఎన్ని ఇష్టం? ఈరోజు మనం కూడా ఇష్టపడాలి. ఆ ఇష్టపడినోడి కష్టాలు నిండిపోతాయి. దేవుని స్తోత్రం.
ఏమిటి ఆ మూడు అంటే, ఒకటి బలిపీఠం. ఈ బలిపీఠాన్ని ఎప్పుడు మా నాన్నగారు ఎప్పుడు విడిచిపెట్టల. దీన్ని అట్టుకొనే ఉండేవారు, ఇక్కడే ప్రార్థన చేసేవారు. రెండోది సిలువ. రెండోది ఏంటి? సిలువ. ఏంటి? సిలువను కూర్చున్న వార్త ఆయన ప్రకటించకుండా ఎప్పుడు లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది మందసం. ఏంటండి? మందసం. ఈ మందసం ఏంటంటే దేవుడు. ఎవరు? దేవుడు. మందసం దేని సాదృశ్యం అంటే దేవుడు. ఈ దేవుని పాదాలు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలే, ఆయన మాట ఎప్పుడు జబదాట్లా. ఈ మూడు ఆయనకి ఇష్టం. ఆయన అన్నారు, బాబు నువ్వు పాటలు రాస్తున్నావు కదా, పాటలు మంచిగా పాడుతున్నావు, ఈ మూడు పదాల మీద ఒక పాట రాయమన్నారు. దేవుని స్తోత్రం. అది రాశాను, చాలా పిల్లలు పాడారు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆ పాట పాడుకుందాం. నా గొంతు బాగాలేదు, ముక్కు బాగాలేదు, అయినా ఒక నిమిషం ఆ పాట. నా బలిపీఠమా, నా సిలువయాగమా, నా ముందుండి నడిపే నా మందసమా, ఆరాధనానికే నా యేసయ్యా. నా బలిపీఠమా, నా సిలువయాగమా, నా ముందుండి నడిపే నా మందసమా, ఆరాధనా నీకే ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధన ఆరాధనా, నా ఆత్మీయ ఆరాధనా, యేసుకే ఆరాధన ఆరాధనా, ఘన మహిమ ఆరాధనా, ఆరాధన ఆరాధనా, నా ఆత్మీయ ఆరాధనా, యేసుకే ఆరాధన ఆరాధనా, ఘన మహిమ ఆరాధనా. నా బలిపీఠమా, నా సిలువయాగమా, నా ముందుండి నడిపే నా మందసమా, ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవునికి స్తోత్రం. ఈ మూడు మనం కూడా కలిగి ఉందాం. కష్టాలు ఎదురుందాం, శోధనలు ఎదురుందాం, సాతాన్ని ఎదిరిందాం, జయ జీవితం పొందుకుందాం. మంచి పోరాటం పోరాడి మంచి సాక్ష్యం కలిగి ఉందాం. అటు కృప దేవుడి దయచేయును గాక. దేవునికి స్తోత్రం. ఏమనుకోవద్దు, సమయం అయిపోయింది. మరి లోకపాలు మాట్లాడుతున్నాడు, సమయం లేదు. ఈ సమయంలో రాజు, పెదనాన్నగారు అబ్బాయి, చిన్నాన్నగారు అబ్బాయి రాజు చిన్న ప్రార్థన చేస్తారు. అలాగే సువార్త రాజు, మన టీంలో సువార్త రాజు గారు చిన్న ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటలు, అద్భుతమైన సాక్ష్యాలు, అద్భుతమైన వాక్యం విన్నాం. మరి ఇక్కడికి వచ్చిన దైవ సేవకులను బట్టి, సహకరించిన వారు, ప్రార్థించిన వారు, ప్రోత్సహించిన వారు అందరిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల మా ప్రభువా యేసయ్య, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుల ద్వారా ఎన్నో విషయాలు మాట్లాడావు, నీకు వందనాలు. ఆత్మీయుల ద్వారా మీరు మాట్లాడించిన ప్రతి మాటలు పెట్టి విన్నాం. ప్రతి ఒక్కరూ సంతోషంతో అట్టి విధమైన జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం దయచేయి. ఇక తండ్రి, నాన్నగారిని జ్ఞాపకం చేసుకోవటం ఎంతో ఆశీర్వాదం నాయన. ఇట్లాంటి కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. కుటుంబము, రక్త సంబంధము, సంఘము అందరు కలిసి నాయన ఈ యొక్క నా తండ్రి ఆరాధనలో పాలు పంచుకున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి గారు మా కోసం ఎన్ని ప్రార్థనలు చేశారో ఆ ప్రార్థనలన్నీ కూడా ప్రతి విశ్వాసికి కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. మేలు కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఇంటికి ఆశీర్వాదం కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. నెమ్మది, సంతోష, సమాధానము కలుగును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. భక్తులు చేసిన ప్రార్థన ఎల్లప్పుడూ ఉంటుందని సెలవిచ్చావు తండ్రి. అట్లాంటి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువా దీవించబడాలి. సంఘమును పట్టుకొని ప్రతి విశ్వాసి నాయన తండ్రి, నాయన నా తండ్రి వెన్నెముక వలె నిలబడడానికి సహాయము దయచేయి అయ్యా. అందరూ సహకారులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నాయన ఇంకా తండ్రి నాయన నీకు విరోధముగా ఉంటున్నారో వారు కూడా నీకు సన్నిహితులుగా ఉండడానికి సహాయము దయచే తండ్రి. దైవభక్తి, విశ్వాసము, నిరీక్షణ కలిగిన తండ్రి విధానాలు మాకు నేర్పించిన ఆయన మోసయ్య గారు నీ దగ్గరికి వచ్చిన్నారు తండ్రి, నీకు వందనాలు. మేము కూడా అట్టి విధమైన సాధనం కలిగి
ప్రభా కనుక రోజు మేము అక్కడికి వచ్చినప్పుడు భలే మంచి దాసులుగా, భలే మంచి నాయన నమ్మకమైన పనివారిగా ఉన్నట్లుగా నాయన మమ్మల్ని అందరినీ నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నంత కాలం నీ పని చేయటంలో, ఈ భూమి మీద ఉన్నంత కాలం మేమందరం నాయన నీకు దగ్గరగా ఉండటంలో, ఒక విశ్వాసమైన జీవితంలో కొనసాగించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. జరిగిన ఈ కార్యక్రమాలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచండి. ఇంకా జరగనున్న కార్యక్రమంలో కూడా నీ సన్నిధి ఉంచమని యేసుక్రీస్తు నామమున పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా, ఇంతవరకు ప్రభువా అయా నాయన మంచి వాతావరణం అవకాశం ఇచ్చినందుకు నీకు వేల స్తోత్రాలు. వచ్చిన బిడ్డలని నీ దాసులను అందరినీ కూడా నీ కృపతో జ్ఞాపం తెచ్చుకోండి. ముఖ్యంగా నీ దాసులు విడిచిపెట్టిన సేవని దేవా మీరు ఆశీర్వదించమని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మైన పిల్లలైన మనకును, ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, సకల కోట్ల ప్రజలకును, అలాగే ఆత్మ తండ్రి సేవకులు అభిషక్తులు నాన్నగారు ఆయన జ్ఞాపకాల కూడుకులో మరి మాట్లాడిన సేవకులు, పాల్పంచుకున్న బిడ్డలు, సహకరించిన బిడ్డలు, ప్రార్థించిన బిడ్డలు, వచ్చిన బిడ్డలందరికీను, రాలేని వారికి, ఆయా స్థలాలు ఉన్న బిడ్డలకును, మనకును, ఈ దినము మొదలుకొని జరుగుతున్న కార్యక్రమాలకును, మన బిడ్డలు, మన కుటుంబాలకును, మరి జేజేఎం సంఘాలకును, సేవకులకును, సువార్థకులకును, అనాథాశ్రములు, వృద్ధులాశ్రములకును ఆయన కృప, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఉన్నతమైన దీవెనలు, ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. సంఘములు ఆయన మహిమతో నింపబడునుగాక, నూతన ఆత్మలతో నింపబడునుగాక. నాన్నగారి రక్షణ, నాన్నగారితో రక్షించబడిన ఆత్మలైన వారి కుటుంబాలు, బిడ్డల సంతతి బహుగా అబ్రాహాము, ఇస్సాకు, నిరంతులు, వేతులు దేవుడు దీవించునుగాక. అడ్డులు, ఆటంకాలు, బలహీనతలు, ప్రతి విధమైన శోధన యేసు నామములు దూరమవునుగాక. అనేకమైన సంఘములు స్థాపించబడునుగాక. సువార్తికులు లేచుదురుగాక, గాయకులు లేచుదురుగాక, ప్రార్థన వీరులు లేచుదురుగాక. మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుని కృపలైన సేవలు బహుబలముగా ఒక్కొక్క పాత్రగా ప్రభు వాడుకొనుగాక. సహకరించిన బిడ్డలందరినీ దేవుడు దీవించునుగాక. గొప్ప ఆదరణ, వాదరపు, నిరీక్షణ, ధైర్యము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన పిల్లలైన మనందరికి అనుగ్రహించునుగాక. యెరూషలేము యెహోవా కట్టుచున్నవాడని వారి గాయములన్నీయు వార్పు చేయువాడని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమేచ్, ప్రభు రక్తమేచ్, ప్రభు రక్తం సంపూర్ణించి అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్నారా రాజుకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు. అందరూ భోజనం చేసి వెళ్ళండి. మా యవనస్తులు పిల్లలందరూ కూడా సేవకులకి, మరి సేవకులు లోపల కూర్చుంటారు, కుర్చీల మీద మీరే తీసుకొచ్చి అమ్మ ఇస్తారు. అందరూ భోజనాలు తీసుకొచ్చి అయ్యగారు ఇవ్వండి. దైవజనులు వెళ్ళినప్పుడు లూకుపాలకి కనిపించి దైవజనులు అందరూ కూడా లూకుపాలకి కనబడి వెళ్ళాలి. మరి చాలా మంది, మరి కొంతమంది ప్రార్థన చేయలేకపోయారు, కొంతమందికి మేము మాట్లాడలేకపోయాము. వారు పెద్ద మనసుతో అర్థం చేసుకుని మరి ప్రార్థించి సహకరించి వెళ్ళవలసిందిగా ప్రేమతో వారిని మనం చేస్తున్నాం. అందరూ చక్కగా భోంచి యవనస్తులు పిల్లలు అమ్మా దైవ సేవకులు తీసుకొచ్చండి, ముందు భోజనాలు సేవకులు తీసుకొచ్చండి రా పిల్లలు, యవనస్తులు అందరూ సేవకులు చర్చిలో కూర్చుంటారు. విశ్వాసులు అందరూ కూడా క్రమముగా మరి ప్రేమ విందులో పాలు పంచుకుందాం.